నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారు చేపట్టినటువంటి అనేక నిర్ణయాలను, అనేక రకాల చట్టాలను రూపకల్పన చేయడంలో కూడా నేను నా వంతు ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా గడిచిన 2 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి, తీవ్రవాద కార్యక్రమాలలో ప్రజల జీవనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఆర్టికల్ 370 ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించాలనేటువంటి డిమాండు భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి కూడా ప్రతి ఎన్నికల ప్రణాళికలో పెట్టినటువంటి అంశం అది. ఆ యొక్క ఆర్టికల్ 370 తొలగింపులో కానీ, ఆ తర్వాత సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ రూపకల్పనలో కానీ, పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి హోంశాఖ సంబంధించినటువంటి మినిస్ట్రీ నుంచి అనేకమైనటువంటి బిల్స్ కానీ నేను పెట్టిన విషయము అందరికీ తెలుసు. నాకు జీవితంలో ఈ 2 సంవత్సరాలు హోంశాఖలో సహాయ మంత్రిగా పనిచేయడము, అందులో అమిత్ షా గారికి సహాయకుడిగా పనిచేయడము నిజంగా ఇది మర్చిపోలేనటువంటి సంఘటన. అనేకమైనటువంటి యూటీసీలు కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీతో సహా అనేక కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా పర్యవేక్షణ చేయడము, అక్కడ అభివృద్ధి కార్యక్రమాల మీద రివ్యూ చేయడము, పోలీసుకు సంబంధించినటువంటి మోడర్నైజేషన్లో అనేక నిర్ణయాలు తీసుకోవడము, ఇవన్నీ కూడా మరి చాలా మర్చిపోయినటువంటి నాకు సంఘటనలు. కానీ ముఖ్యంగా ఏ రోజు కూడా కనీసము నేను మంత్రిత్వ శాఖ విషయంలో నాకు ప్రమోషన్ కావాలనో, స్వతంత్ర శాఖ కావాలనో, క్యాబినెట్ మినిస్టర్ కావాలనో ఏ రోజు కూడా ఏ ఒక్క నాయకుడిని కూడా నేను అడగలేదు. అడిగేటువంటి సాంప్రదాయం మా పార్టీలో కూడా చాలా తక్కువగా ఉంది. కానీ అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వము, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు, జగత్ ప్రకాష్ నడ్డా గారు, మిగతా పెద్దలందరూ కూడా ఆలోచించి ఈరోజు క్యాబినెట్ మినిస్టర్గా అవకాశం కల్పించడము, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి కార్యకర్తకు ఈ అవకాశం ఇవ్వడం ఏంటంటే ఇది కార్యకర్తలకు ఇచ్చేటువంటి గౌరవంగా భావిస్తున్నాను. పార్టీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనేక మంత్రులు చాలా సామాన్య కుటుంబం నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నటువంటి అనేక మందిని ఈరోజు మంత్రులుగా తీసుకోవడం జరిగింది. బడుగు బలైన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారిని అత్యధికంగా ఈరోజు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి మరి భారతీయ జనతా పార్టీ తరఫున కానీ వెంకయ్యనాయుడు గారి తర్వాత, గౌరవ వెంకయ్యనాయుడు గారి తర్వాత క్యాబినెట్ మినిస్టర్గా మరి ఈరోజు నన్ను తీసుకున్నారు. తప్పకుండా ఇటు తెలంగాణ రాష్ట్రానికి, అటు ఆంధ్ర రాష్ట్రానికి క్యాబినెట్ మినిస్టర్గా కేంద్ర ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంటాను. ప్రజలకు కానీ
రెండు రాష్ట్రాలకు కానీ అందుబాటులో ఉంటూ తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము సబ్కే సాత్ సబ్కే వికాస్ అనేటువంటి ఆలోచనతో ఏదైతే పనిచేస్తూ ఉందో అదే స్పిరిట్తో రెండు రాష్ట్రాల్లోని అన్ని వర్గాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పథకాలు కానీ సక్రమంగా జరిగే విధంగా సహకారం అందిస్తాము. రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసే విధంగా కూడా మరి రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఈరోజు చర్చకు వస్తూ ఉన్నాయో ఆ అంశాల పరిష్కారానికి కూడా నేను మంత్రిగా మరి రెండు రాష్ట్రాలు సమన్వయం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రేపు ఏ బాధ్యత నాకు అప్పగించిన నరేంద్ర మోడీ గారు ఏ శాఖ కేటాయించినప్పటికీ కూడా అంకిత భావంతో చిత్తశుద్ధితో మరి ఆ శాఖ ద్వారా మన తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. హోంశాఖ సహాయ మంత్రిగా కూడా అదే లక్ష్యంతో పనిచేశాను. తెలుగు ప్రజలు మరి పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను, మంచి పేరు తెచ్చే విధంగా. కానీ ఏ ఒక్క తెలుగువారు లేక నా కోటేసినటువంటి సికింద్రాబాద్ ప్రజలు ఏ రోజు కూడా తల దించుకునే విధంగా ప్రయత్నం చేయనని చెప్పి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఉండవని చెప్పి నేను మనవి చేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో భారత ప్రజలందరినీ కూడా సంఘటితం చేసి ఈరోజు కరోనాను ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. కనిపించని శత్రువు అయినటువంటి కరోనాకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వము మరి అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్తా ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కరోనా విషయంలో కూడా నేను నా కాన్స్టిట్యున్సీలో కానీ లేక కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ నేను అనేక రకాలుగా మరి అందుబాటులో ఉండే విధంగా పనిచేయడం జరిగింది. ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని పనులను కూడా నిర్వహిస్తూ వచ్చాను. నేను ఒక గాంధీ హాస్పిటల్కు 9 సార్లు విజిట్ చేయడం జరిగింది. ఐసీయూ వార్డ్స్ విజిట్ చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్ ఒకటే కాదు, మరి ఈరోజు ఫీవర్ హాస్పిటల్ కానీ, చెస్ట్ హాస్పిటల్ కానీ, రైల్వే హాస్పిటల్ కానీ, ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, ఎయిమ్స్ హాస్పిటల్ కానీ, అన్ని రకాలుగా ఉన్నటువంటి కింగ్కోటి హాస్పిటల్ కానీ అన్ని హాస్పిటల్స్ విజిట్ చేసి అక్కడ మౌలిక వసతులు కల్పన కోసము నా వంతు ప్రయత్నం చేశాను. మరి అద్భుతంగా ఈరోజు 2 ఆక్సిజన్ సెంటర్స్ గాంధీ హాస్పిటల్లో ఈరోజు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. నిమిషానికి 2000 లీటర్ల చొప్పున ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. కాబట్టి గతంలో హోమ్ మినిస్ట్రీ కారణంగా మరి యూటీస్ ఉండడంతో కొంత జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ దృష్టిని కేంద్రీకరించిన కారణంగా మరి ఎక్కువ పర్యటన చేయాల్సి వచ్చేది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో కూడా 1 సంవత్సరన్నర పాటు కరోనానే కారణంగా ఎంతైతే ఇంకా ప్రజలకు కానీ మరి సేవ చేయాలనుకుంటుందో పార్టీ కానీ ప్రభుత్వం కానీ కొంత కరోనా కారణంగా కొంత ఇబ్బంది జరిగింది. తప్పకుండా భగవంతుని ప్రార్థిస్తున్నాము. కరోనా ఇప్పటికైతే కనుమరుగైతే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విషయంలో కావచ్చు, లేక ఉద్యోగాల రూపకల్పన విషయంలో కావచ్చు, దేశానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలను వేగవంతం చేసేటువంటి కార్యక్రమం కావచ్చు అద్భుతంగా చేపడతాము. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి మణిహారంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కానుక మరి రీజనల్ రింగ్ రోడ్డు సుమారు 17,000 కోట్ల రూపాయలతో ఆ యొక్క రింగ్ రోడ్డు నిర్మాణానికి
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి కన్సల్టెన్సీస్ నిర్ణయించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అది పూర్తయితే వెంటనే భూసేకరణకు సంబంధించినటువంటి పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఆ భూసేకరణ పనులు చేపట్టడము వెంటనే రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపట్టేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. నేను ఇంతకుముందే మరి ప్రధానమంత్రి గారి ఇంట్లో నితిన్ గడ్కరీ గారు కలిసినప్పుడు ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు విషయం కూడా వారితోటి చర్చించడం జరిగింది. ఆయన 1-2 రోజుల్లో మనం కలిసి మరింతగా హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో చర్చిద్దామని ఇప్పుడే నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, చివరకు మన యొక్క కరోనా వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ను కూడా పిఎం కేర్స్ ద్వారా హైదరాబాద్లో టెస్టింగ్ సెంటర్ను కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం. నేను మరొకసారి తెలుగు ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా నాకు ఓటు వేసి గెలిపించినటువంటి సికింద్రాబాద్ ప్రజానీకానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా విశ్వాసంతో ఆదరించి ఈరోజు పార్టీలో నేను ఈ స్థాయికి రావడము, ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఊహించనటువంటి క్యాబినెట్ మంత్రి పదవి రావడం ఏదైతున్నదో నేను మరింతగా బాధ్యతగా దాన్ని స్వీకరిస్తాను. ఇదొక పదవిగా కాకుండా ఒక సేవాభావంతో బాధ్యతగా నేను శిరస్సు వంచి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఈ రెండు కూడా సమాంతరంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు ఎన్నికలప్పుడు ఉండాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మందరం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, స్థానిక సంస్థలు కానీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ అందరూ కూడా అభివృద్ధి విషయంలో మనము మరి కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈరోజు గ్రామాల అభివృద్ధి విషయంలో కావచ్చు, లేక వైద్య రంగం అభివృద్ధి విషయంలో కావచ్చు, పేద ప్రజలకు ఉపాధి కల్పించే విషయంలో కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి విషయం మీకు తెలుసు. తప్పకుండా దీన్ని మరింతగా వేగవంతం చేస్తాము. రేపు మళ్ళీ ప్రధానమంత్రి గారి ఇంట్లో రేపు సమావేశం ఉంటుంది. అందులో మరికొంతగా మరి వివరాలు ప్రధానమంత్రి గారు వివరిస్తారు. రేపు ఈ యొక్క మంత్రిత్వ శాఖలు ప్రకటించిన తర్వాత వెంటనే మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించి ఏది ఇచ్చినా కూడా, ఏ రకమైనటువంటి మంత్రి పదవి ఇచ్చినా కూడా మరి దాన్ని మరి ఒక సేవాభావనతోటే మనం చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఆ యొక్క మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా మీ అందరి యొక్క సహకారంతో, ప్రజల ఆశీస్సులతో, మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క సహకారంతో, ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, నడ్డా గారి యొక్క ఆశీస్సులతో తప్పకుండా దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తాననేటువంటి విశ్వాసం నాకుంది. దానికి తప్పకుండా మరి అంకిత భావంతో ప్రయత్నం చేస్తానని చెప్పి కోరుకుంటూ, మరొకసారి నా యొక్క రాజకీయ ప్రయాణంలో నేను పార్టీ ఆఫీస్లో 1980లో పార్టీ ఆఫీస్లో ఉంటూ పార్టీకి సేవ చేశాను. ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు కూడా పార్టీ గురించి ఆలోచన చేయనటువంటి రోజు ఒక రోజు కూడా లేదు. ఏదో విదేశాల్లో ఉన్నప్పుడు తప్పితే కొన్ని రోజులు అప్పుడప్పుడు విదేశాలకు తిరిగేయడం జరిగింది. కానీ ఇండియాలో ఉన్నప్పుడు, భారతదేశంలో ఉన్నప్పుడు, అది హైదరాబాద్లో కానీ లేకపోతే పర్యటనలో కానీ ఎక్కడ వెళ్ళినా కూడా పార్టీ గురించి ఆలోచన చేయని రోజంటూ ఉండదు. ఆ రకంగా గత 1980 నుంచి కూడా ఈ రోజు వరకు నిరంతరంగా సాధారణ కార్యకర్తగా అనేక రకాల బాధ్యతలు నిర్వర్తిస్తూ పనిచేశాను. ఆ ప్రయాణంలో ఈరోజు మరొక మరుపురాని సంఘటన నా జీవితంలో ఈ యొక్క
క్యాబినెట్ మినిస్టర్గా రావడము, దీన్ని నేను మరి నమ్రతతో ఈ బాధ్యత స్వీకరిస్తున్నాను. తప్పకుండా ఏ రకంగానైతే సాధారణ కార్యకర్తగా పనిచేశానో అదే పద్ధతిలో మరి రానున్న రోజుల్లో కూడా మరి అదేవిధంగా పనిచేస్తాను. మరింతగా ఒదిగి ఉంటూ పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మరి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలకు, నన్ను ఆశీర్వదించి గెలిపించినటువంటి సికింద్రాబాద్ ప్రజలకు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి 2 రాష్ట్రాలు అభివృద్ధికి, నా కాన్స్టిట్యున్సీ సంబంధించి సికింద్రాబాద్ అభివృద్ధికి, దానితో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చిన బాధ్యత మేరకు దేశమంతా పర్యటిస్తూ ఏ రకమైనటువంటి బాధ్యత ఇచ్చినా, ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా, ఏ బాధ్యత నాకు అప్పగించినా ఆ బాధ్యతను కూడా మరి మరింతగా అణిగి మణిగి ఉంటూ పనిచేస్తానని చెప్పి ఈరోజు నేను మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను.